హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైభవి ద డాన్సర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్కూల్కి విజిట్ చేశాను. ఆ స్కూల్ నేమ్ వచ్చి భవిత హై స్కూల్. ఇది కామారెడ్డిలో ఉంది. ఇందులో పిల్లలు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇండిపెండెన్స్ సందర్భంగా. ఇందులో ఒక సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి, చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి కళ్ళ కట్టినట్టు ఈ పిల్లలు చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్లో చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారై నా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే, ఆటలాడే లేత ప్రాయంలో అందరి వదిలి పసిపిల్ల నవ్వు చూసి మురమకుండా నన్ను చూసి మై మరిపించిపోయి నీ చెప్పు కొడుకులను ఏం చెయ్యాలి? గోరు ముద్దలు కూడా తినడానికి రాని నా పాపని రక్తపు ముద్దలా చేశారు కదరా. అన్నా అన్నా అన్నా, ఎంతో ఆశగా అమ్మా నీ పిలుపుకు ఎదురు చూశానన్నా. ఇటువంటి వాళ్ళని చంపేయాలన్నా, చంపేయాలి. నా పాప తల్లి ఒక్కసారి అమ్మా అని పిలవా, అమ్మా అని పిలువు, అమ్మా అని పిలువు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నాలో పని జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసినోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంత
లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే వసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరుమప్పులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుష్యని రంగేసుకున్న క్రూర మృగాలు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా